హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజే వరల్డ్. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మేము మా ఇంట్లో అయితే ఈరోజు ఈ విధంగా కృష్ణాష్టమి వేడుకలకు ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాము. వాకిట్లో ముగ్గేసి శ్రీకృష్ణ పాదాలు వేసి స్వామివారిని ఇలా అలంకరించాము అన్నమాట. ఇక్కడ చిన్ని కృష్ణుడు ఉయ్యాలు ఊగుతా ఉన్నట్టుగా పెట్టాము. ఇక్కడ మామూలుగా పెద్ద కృష్ణుడు. స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం కాబట్టి తులసిమాల వేసి ఆ విధంగా అలంకరించడం జరిగింది. మా ఇంట్లో స్వామివారికి లడ్డు ప్రసాదం కూడా అటుకులు లడ్డు చేసామన్నమాట ప్రసాదం. ఇంకపోతే ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి కూడా పల్లాలు వేసుకున్నాము. తిరుమలకి వెళ్ళి వచ్చినాం మేము. అందుకని స్వామివారికి కూడా తులసిమాల పూలతో కలిపి మాల వేసి లడ్డు ప్రసాదం పెట్టి పంచామృతం అన్నీ చేసి ఈ విధంగా నాకు కొంచెం వచ్చిన కాడికి ఈ విధంగా చేశానన్నమాట పూజ. అందరికి కూడా నచ్చింటుందని అనుకుంటున్నాను. మేము రెండిళ్ళల్లో చేసుకుంటాం కాబట్టి ఆ ఇంట్లో ఇది 2 కృష్ణుళ్ళు ఉన్నారు. రెండింటిని పెట్టాను చూడండి. మొత్తానికైతే ఈ విధంగా సింపుల్గా చేసేసుకున్నాం అన్నమాట కృష్ణాష్టమి వేడుకలు. మా ఇంట్లో చిన్ని కృష్ణుడు అనమాట. ఆ విధంగా ఉయ్యాలు ఊగే కృష్ణుడు సింపుల్గా అలా డెకరేట్ చేశాను. ఇది పక్కింట్లో కృష్ణుడి పాదాలు కూడా వేసాను చూడండి. ఈ పక్కింట్లో ఈ విధంగా చేసాము అన్నమాట. పల్లాలు వేసుకున్నాము చూడండి. తిరుమలకి వెళ్ళి వచ్చిన తర్వాత పల్లాలు వేసుకుంటాం కదా, అందుకని తులసి మాలలు వేసాము. ఓకే గాయస్, మీకు ఇక్కడికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.